హాయ్ హలో యస్ ఈరోజు పెరుగు పచ్చడి చేస్తాను చూడండి. కావాల్సిన పదార్థాలు ఇంట్లో మిగిలిన కూరగాయలన్నీ కలిపి పెరుగు చట్నీ వేస్తున్నా. ఒక్కొక్కటిగా మిగిలింది అవన్నీ పెరుగులో వేస్తున్నాను. టమాటో, క్యాబేజీ, క్యారెట్ తురుము, ముల్లంగి తురుము, ముల్లంగి ఆకు తురుము, అన్ని కొత్తిమీర, కొంచెం ఆకు, అది కొంచెం పోపులో కూడా వేసుకుందాము. పక్కన పెట్టేసుకుంటున్నా. ఇవన్నీ కలిపేసుకొని మంచిగా పోపు పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం. చూడండి, ఇలా కలుపుకున్నాక స్టవ్ మీద పోపు గంట పెట్టి పోపు చేసుకుందాం. మనం పోపు గంట పెట్టి పోపు చేసుకొని అందులో వేసుకోవాలి. చూడండి, పోపు దినుసులు ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, నల్ల గింజలు, ఆయింటిత్తులు అంటారా వేస్తా, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అన్నీ వేసి పోపు చేస్తున్నాను. ఆ పోపుతో స్మెల్ మంచిగా వస్తుందండి, సూపర్గా ఉంటుంది. చిటపటలాడుతుండే పోపు కూడా. కొద్దిగా పసుపు వేసి కలుపుకొని కొంచెం సాల్ట్ పోపులో వేస్తే మంచిగా ఉంటుంది, మిర్చికి పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ పోపు ఆ పెరుగులో వేద్దాము, కలిపేసుకుందాం. వేసి రెడీ అండి. ఇంతే. కొంచెం ఉప్పు కారం వేసుకొని మొత్తం కలిపేసుకుంటే పెరుగు చట్నీ రెడీ అండి. అన్నంలోకి, బిర్యానీలోకి, దేనిలోకైనా బాగుంటుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.